చెందారు. ఈ ఘోర ప్రమాదంపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తుంది. తమిళనాడులో ఈ విషాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన MI-17V5 ఆర్మీ హెలికాప్టర్లో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటుగా మరో 13 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో గురైన బిపిన్ రావత్కు అత్యవసర చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు బిపిన్ రావత్ కూడా ప్రమాదంలో మరణించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వెల్లింగ్టన్లో మిలిటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సిడిఎస్ బిపిన్ రావత్తో పాటుగా ఆయన భార్య మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు బయలుదేరారు. ఈ ప్రత్యేక విమానం బుధవారం ఉదయం 11:35 సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి చేరుకుంది. సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వారంతా MI-17V5 హెలికాప్టర్లో వెల్లింగ్టన్ బయలుదేరారు. కాగా బుధవారం మధ్యాహ్నం 12:20 కట్టేరి నచ్చప్ప ఛత్రం ప్రాంతంలో ఒక్కసారిగా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులతో పాటుగా మొత్తం 13 మంది మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిపిన్ రావత్ దంపతులతో పాటుగా మరణించిన సైనికాధికారుల మృతదేహాలను ఈరోజు ఢిల్లీకి తరలించనున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానితో పాటుగా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అకాల మరణం, హెలికాప్టర్ క్రాష్ అవడంతో ఈ ప్రమాదం జరగడంతో సర్వత్రా దేశమే విచారించే పరిస్థితి. ఒక అత్యున్నతమైన అధికారిని ఈరోజు మనం కోల్పోయామని చెప్పి సర్వత్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి అవనివ్వండి, ప్రధానమంత్రి అవనివ్వండి, దేశ ప్రజలందరూ కూడా. ఎందుకంటే బిపిన్ రావత్ చరిత్ర ఒకసారిగా మనం చూస్తే చాలా అత్యున్నతమైన విలువలతో ఆయన రక్షణ దళాధిపతిగా విధులు నిర్వహించిన పరిస్థితి. 40 సంవత్సరాలు సుమారు ఒక ఖజానా, ఆయన బ్రెయిన్ అన్నది ఒక ఖజానా. శత్రు మూకల్ని తరిమి కొట్టడంలో ఆయనే సాటి. ఎటువంటి వ్యూహాలనైనా సరే చాలా ఫాస్ట్గా ఆయన రచించడం, అద్భుతంగా దేశ రక్షణ కోసం ఆయన ప్రతిరోజు కూడా తప్పించేవారు. చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక జనరల్ స్థాయికి వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు దేశం కోల్పోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. ఇదే ఇష్యూపై ఈనాటి హాట్ టాపిక్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కర్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సురేష్ కుచాల్టెల్, డిఫెన్స్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ కండిగంటి రమేష్ బాబు, స్ట్రాటజిక్ అనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రమేష్ బాబు గారు వెర్షన్ తీసుకుందాం. రమేష్ బాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. రమేష్ గారు, ఒక విచారకరమైన వార్త నిన్న దేశం వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది. బిపిన్ రావత్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిధ దళాలకి కూడా ఒక అధిపతి కాకుండా ఒక గొప్ప ఆఫీసర్. ఆయన చేసిన అచీవ్స్ అవనివ్వండి, ఆయన చేసుకున్న డెసిషన్స్ అవనివ్వండి, ఈరోజు దేశ రక్షణకి ఒక వెన్నెముకలా ఉండే అలాంటి వ్యక్తిని హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోవడం చాలా విచారించదగ్గ. వేరే అంశంలో వేరే ఎక్కడైనా ప్రతికూల పరిస్థితుల్లోనో లేకపోతే ప్రతికూల వాతావరణంలోనో అలాంటి దగ్గర ఎప్పుడైనా ఏవైనా లోపాలు వచ్చినాయి కాప్టర్లో అనుకుంటే అది వేరే అంశం. కానీ ఒక పీస్ఫుల్ ఏరియాలో, తమిళనాడు పరిసర ప్రాంతాల్లోని ఉన్న అడవుల ప్రాంతంలో అసలు ఏం జరిగి ఉంటుంది? సాంకేతిక లోపాలు అంటారు, వాతావరణం అనుకూలంగా లేదంటారు, చాలా చెప్తున్నారు. ఇంకా దాని మీద కూడా పూర్తిగా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక ఇంత వివిఐపి హోదా కలిగిన వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు వచ్చి ఈ రకంగా జరగడం
అన్నది గతంలో కూడా చాలామంది సీఎంలు కూడా మనం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయండి అన్నీ? ఎలా చూడాల్సి ఉంది వీటిపై? ముఖ్యంగా ఈ చర్చకి ప్రారంభం మొదలేనండి. హ్మ్. ప్రాణాలు కోల్పోయిన 13 మంది యూనో వీర జవాన్లకి, అందుట్లో ముఖ్యంగా బిపిన్ రావత్ గారికి, వాళ్ళ మిసెస్ గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈ భారతదేశం వాళ్ళ సేవలను ఎప్పటికీ మర్చిపోదని, ఆహ్, వాళ్ళ సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని గుర్తు చేసుకుంటా, నేను జనరల్‌గా ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ఈ రెండిటి మధ్య జనరల్‌గా కొద్దిగా రిస్క్ ఎలిమెంట్ డెఫినెట్‌గా, హ్మ్. హెలికాప్టర్స్ రిస్క్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ రిస్క్ ఎలిమెంట్ ఉంటదండి. నంబర్ 1. నంబర్ 2, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారము ఇంకా రాబోతున్నది కాబట్టి కొద్దిగా మనం వెయిట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అది వాతావరణం అనుకూలించక జరిగిందా? లేదా హెలికాప్టరు టెక్నికల్ స్నాగ్స్, టెక్నికల్‌గా ఏదైనా ఇష్యూస్ వచ్చి జరిగిందా? లేకపోతే ఏమన్నా మిడ్ ఎయిర్‌లోనే ఏదైనా ప్రమాదం జరిగిందా? ఎందుకంటే మనకి ప్రయాణం చేసే టైము చాలా తక్కువ. 50 మైళ్ళ దూరం మాత్రమే వెల్లింగ్టన్‌కి. అవును. వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అంటే 25, 20 నిమిషాల మధ్యలోనే చాపర్ దిగొచ్చు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెదర్ కరెక్ట్‌గా తెలియకపోవటమా? లేకపోతే పైలట్ తప్పిదమా? ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. వీటిలతో పాటు ఇంకో కోణం మనం గమనించాల్సిందేంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో బిపిన్ రావత్ గారి యొక్క వీరమరణం జరిగింది? ఎటువంటి పరిస్థితులు అంటే చాపర్‌ది. ప్రయాణిస్తున్నదేమో రష్యన్ మేడ్ మీ 17 వీఎఫ్ కదా! వి5 కదా! హ్మ్. సో, దానికి సంబంధించి కూడా లేటెస్ట్‌గా ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్, వెరీ ప్రూవెన్, ఆల్ వెదర్, అండ్ ఆల్సో ఆల్ వెదర్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్నది. వివిఐపీ‌లకి సంబంధించినంత వరకి బాగా దాని మీద ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు విషయంకొస్తే ప్రపంచ రాజకీయాలను ఒక్కసారి గమనిద్దాం సార్, మీరు అనుమతిస్తే. ప్లీజ్. ప్లీజ్. ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ జస్ట్ 3 డేస్ బ్యాక్ మన భారతదేశానికొచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి S-400 మిసైల్స్ మీద గాని, ఇంకా మనం మిగతా డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద గాని ఒక 28 ఎంఓయూస్ సైన్ చేసున్నాం. హ్మ్. నంబర్ 1. నంబర్ 2, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ చాలా గట్టిగా బిపిన్ రావత్ గారు చేసిన స్టేట్మెంట్స్‌ని ఇదివరలో వ్యతిరేకించున్నారు. ఏంటంటే చైనా ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ థ్రెట్ అని. రెండోది పాయింట్. ఆహ్, బిపిన్ రావత్ గారు గూడా చాలా కేటగోరికల్‌గా ఇదొక బయోలాజికల్ వార్, కరోనా అనేది. దాన్ని మనం సిద్ధంగా ఎదుర్కోవాలి చైనాతో. ఇంకా ముందల ముందల గూడా చాలా రాబోతున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన సందర్భం. నేను ఓన్లీ గుర్తు చేస్తున్నా హ్మ్. అందరికి, హ్మ్. చూసేవాళ్ళందరికీ. 2, 3, అతి ముఖ్యమైనది ఆహ్, పాకిస్తాన్, చైనా నెక్సస్, తర్వాత బిపిన్ రావత్ గారు యొక్క వీరోచితమైన ఫైట్ అగైన్స్ట్ దీస్ 2 కంట్రీస్, ఎస్పెషల్లీ చైనా. అండ్ ఆయన 40 ఇయర్స్ ఆఫ్ ఆర్మీ సర్వీసెస్. ఆయనతో పాటు ఆయన సంబంధించిన ఇంపార్టెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇయన్నీ మనం గమనించినప్పుడు 2, 3 అంశాలు అంటే నాకు తెలిసిన అంశాలు ఇప్పుడు వెదర్‌తో ఒకటి, వెదర్ బాగోకపోవడం, వాతావరణం బాగోకపోవడం మూలాన నేచురల్ డిజాస్టరా? లేకపోతే టెక్నికల్ స్నాగు రెండోదా? మూడోది పైలట్ తప్పిదమా? మ్యాన్ మేడ్ డిజాస్టరా? 4 ఏదన్నా కుట్ర కోణం ఉందా అని పరిశీలించినప్పుడు, నేను కుట్ర, కాన్స్పిరసీ అని ఇప్పుడు చెప్పే ముందల అసలు ప్రపంచ రాజకీయాల్లో రక్షణ రంగ, మరి భద్రతా రంగమైన పెను మార్పులు జరుగుతున్న ఈ టైంలో ఇయన్నిటిని, ఈ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మనం మర్చిపోకూడదని చెప్తున్నా. ఓకే. అంటే ద ద ప్రోబ్ ద ప్రోబ్ ఆర్ ద ఎంక్వైరీ మస్ట్ హావ్ ఏ 360 డిగ్రీ హ్మ్. you know angle to it, should be probing into all kinds of things, uh, from internally and also from internationally, that is externally, outside India also. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలాంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా, ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిన్న కూర్చున్నప్పుడు కూడా దేశానికి చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ సెక్యూరిటీ విషయాల మీద మరి మాట్లాడే సమయంలోనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అసెంబ్లీలో ఉంది. అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న ఈ సందర్భంలో అవును. మనము చాలా జాగ్రత్తగా దీని మీద ప్రోబ్ చేయాలి. రైట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే
వాట్ ఆర్ ది ఆప్టిక్స్. ముఖ్యంగా శత్రు దేశాలు ఈ ప్రమాదాన్ని, న్యాచురల్ డిజాస్టర్ అయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా సానుభూతి తెలియజేస్తారు, నో ప్రాబ్లం. దాంట్లో ఆల్రెడీ చైనా, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్, కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్, కొన్ని నాట్ సో ఫ్రెండ్లీ కంట్రీస్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్, బికాస్ డెత్ ఈజ్ ఈక్వలైజర్, ఈజ్ గ్రేట్ ఈక్వలైజర్. అండ్ నోబడి, no country, no civilization, or no you know no other what do you call differences of opinion on death, because in death everybody is equal. So they have expressed condolences, rightly so. But one thing is clear, వాళ్ళు ఇంటర్నల్ గా దీని గురించి మీద కూడా తప్పనిసరిగా వాళ్ళు మాట్లాడుకుంటారు, యూనో. ఓకే. సో ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కే ఇలా జరిగితే, అంటే ఎనీవన్ కెన్ డై ఇన్ ఏ క్రాష్, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ మనము గివెన్ ఇండియాస్ geopolitical, geostrategic realities within which India is actually cruising through now, this is a big dent in the national, in the overall morale of the forces, and also to the country. So we have to do some damage mechanism, damage control. Okay. Because security is a state of mind. So aa vidhanga manamu we have to pin up, because India has about 22,000 kilometers, 15,000 kilometers of land borders, and 7,516 kilometers of coastal borders. 22,000 kilometers plus we have to safeguard our country, to stand right. firm in the Committee of Nations. So we have to just give another 1 or 2 days. But these are the 4-5 angles that I spoke are extremely important. Okay, right. Good morning అండి సురేష్ గారు. నమస్కారం అండి. సురేష్ గారు, నిన్న జరిగిన దుర్ఘటన గురించి అసలు ఏ రకంగా డిస్కస్ చేయాలో, ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఈరోజు రక్షణ శాఖకే ఒక టాప్ మోస్ట్ ఆఫీసర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంట. MI-17V5 ఇది అత్యాధునికమైన హెలికాప్టర్. అది రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకుని జరిగింది. మన అమ్ముల పొదలో చాలాసార్లు సేవలు అందించింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు కూడా ఎటువంటి ప్రతికూల సమయంలో ఉన్నా సరే అత్యద్భుతంగా దాని పనితీరు బాగుంటుంది అన్నది వివిఐపీస్ ఎక్కువగా దాన్ని రిఫర్ చేస్తారన్నది. దగ్గర 24 మంది 26 మంది సామర్థ్యం కలిగింది. వీళ్ళు 14 మంది దానిలో ట్రావెల్ చేయడం జరిగింది, అతి తక్కువ దూరం. అంటే ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు హెలికాప్టర్లో ఉన్నాయండి, లేకపోతే ప్లైన్స్లో ఉన్నాయండి, ముందుగా దీనికి సంబంధించి ఒక 3-4 టైమ్స్ ట్రయల్ రన్ చేస్తారు, ఒక సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అలాంటి ఏవో లోపాలు రావడం ఇలాంటివి అన్నది జరిగేది అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే నిన్న మనం చెన్నైలో వెదర్ కండిషన్ చూసుకుంటే అంత ప్రతికూలంగా లేదు. అయితే MI-17V5 అది ఎయిర్ అయినప్పుడు, లేకపోతే ఆ 20 నిమిషాలు అరగంట ఆ సమయంలో హెవీ రైన్లు కానీ, లేకపోతే హెవీ క్లౌడ్స్ కానీ, లేకపోతే క్యూములోనింబస్ మేఘాలు, ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ క్యూములోనింబస్ మేఘాలు ఎఫెక్ట్ పడింది, విజిబిలిటీ లేకపోవడం వల్ల అప్పుడు ఆ రకమైన యాక్సిడెంట్ జరిగిందని మాట్లాడారు. కానీ నిన్న ఆ పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది మాట్లాడే సిచ్యువేషన్. సో ఏం జరుగుంటుంది అంటే ఆ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది, మనం వేరే కోణం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఒక వ్యక్తిని కోల్పోతే ఈయన ప్లేస్ని భర్తీ చేయాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఒక ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన. శత్రు దేశాల మీద ఉన్నాయండి, లేకపోతే ఆ బార్డర్ల మీద ఉన్నాయండి, పూర్తిగా అవగాహన ఉన్న ఒక నిధి, ఆ నిధి ఈరోజు కనుమరుగైపోయింది. అది అందరిలోని ఉన్న ఆవేదన. సో ఏ రకంగా చూడాల్సి ఉంటుందంటారు ఈ యాక్సిడెంట్కి సంబంధించి? నమస్కారం అండి. MI-17V5 అనేది ఒక చాలా ఆల్ వెదర్ హెలికాప్టర్ అండి. మీరు చెప్పినట్ల అది చాలా వర్సటైల్ హెలికాప్టర్. కానీ నేను నిన్న రాత్రి కూడా 2-3 ఎయిర్ ఫోర్స్ పైలట్స్ తో మాట్లాడాను, రిటైర్డ్ వాళ్ళతో, ఏం జరుగుంటుంది అనేది. మీరు మాట గుర్తుపెట్టుకోవాలి, హెలికాప్టర్ అనేది మన నార్మల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ అట్లాంటి స్టెబిలిటీ ఫ్యాక్టర్ దానికి లేదు. ఎందుకంటే ఎస్పెషలీ మీరు నీలగిరీస్ లో ఫ్లై చేస్తున్నప్పుడు ఏమైతుందంటే లో క్లౌడ్స్ ఉంటుంది, హై క్లౌడ్స్ లో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు క్యూములస్ క్లౌడ్స్ హై లెవెల్లో ఉంటుంది, కానీ ఇది చాలా లో లెవెల్లో ఉన్న క్లౌడ్స్ అనమాట. నిన్న కూడా రాత్రి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రామీణ వాళ్ళతో మాట్లాడినప్పుడు, విలేజెస్ తో మాట్లాడినప్పుడు వారి చాలా మంది టెలివిజన్ ఛానల్స్ చెప్పింది ఏంటంటే, మాకు పొద్దున పూట ఒక సాయంత్రం 2 గంటల దాకా, దాని తర్వాత మళ్ళీ 6 గంటల తర్వాత మిస్ట్ ఉంటుంది, హెవీ మిస్ట్ ఉంటుంది. మిస్ట్ అంటే
చాలా విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అంటే మీరు ఊటీ రూట్ లో మీరు కార్ నడిపిస్తే తెలిసిపోతుంది, అవునవునండి. 10-15 ఫీట్ ముందు కూడా ఏం కనిపించదు అసలు. అవును. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైతుందంటే వీరేం చెప్తున్నారు, ల్యాండింగ్ స్పాట్ కి వస్తున్నారు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నియర్ వెలింగ్టన్. వాళ్ళు కూనూరుకి వచ్చేసారు. కూనూరు నుంచి వెలింగ్టన్ ఇంకా మీకు ఒక 5 కిలో కనిపిస్తుంది, మీ ల్యాండింగ్ స్పాట్ పైలట్స్ కి కనిపిస్తుంది అనమాట ఎక్కడ ఉందనేది. అట్లుండే హెలికాప్టర్ ని కిందకి తీసుకొస్తారు కొంచెం, ఎందుకంటే ల్యాండింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. అట్లాంటి సమయంలో వీరేమంటున్నారంటే ఒక సడన్ గా డిసోరియంటేషన్ అయిపోతుంది పైలట్స్ కి. ఈ క్లౌడ్స్, ఈ మిస్ట్ రాగానే మేము ఎక్కడ ఉన్నామో తెలియదు. ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన క్లియర్ గా మా తెలిసిన ఆయన ఒక ఆయన ఎయిర్ ఫోర్స్ ఆయన చెప్పారు అనమాట పైలట్. మన రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా మన వెనక నుంచి వచ్చి మన మీద ఒక బెడ్షీట్ వేసారనుకోండి తల మీద, మీకేం కనిపించదు ఆ మూమెంట్ లో, మీరు బ్లైండ్ అయిపోతారు, డిసోరియంట్ అయిపోతారు. మీ పక్కనున్న మీరు కార్కి వెళ్ళి గుద్దుతారో, మీరు గోడ గుద్దుతారో, రోడ్డు మీద పడిపోతారు, మీకు తెలియదు, కానీ మీకు కంప్లీట్ గా డిసోరియంట్ అయిపోతారు. ఈ హెలికాప్టర్ 2 పైలట్స్ ఉన్నారు, అండ్ దట్ టు వెరీ సీనియర్ పైలట్స్. ఒక ఆయన అయితే కమాండింగ్ యూనిట్ అక్కడ ఉన్న సులూరు యూనిట్ ది చీఫ్ అనమాట హెలికాప్టర్. ఆయన అక్కడి నుంచి ఫ్లై చేసి తీసుకొచ్చింది రెగ్యులర్ రూట్, దీనికి ట్రయల్ రన్స్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే వెలింగ్టన్ టు సూపర్ ఫ్లైట్స్ చాలా జరుగుతుంది రెగ్యులర్ గా, ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్ అక్కడ స్టాఫ్ కాలేజ్కి వెళ్తూ ఉంటారు. సో హెలికాప్టర్ వాళ్ళు రెగ్యులర్ యూజ్ చేసే రూట్ అనమాట. దానికి ప్రాబ్లం ఏం లేదండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వెదర్ మీద ఉంటుంది. ఈ వెదర్ లో ఏమైపోతుందంటే పైలట్స్ డిసోరియంట్ అయిపోతారు కంప్లీట్ గా, ఎందుకంటే మీకు డిసిషన్ మేకింగ్ ఎక్కువ టైం ఉండదు. సడన్ గా మిస్ట్ వచ్చినప్పుడు, ఒక చిన్న వర్షం వచ్చినప్పుడు, ఇక్కడ గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హెలికాప్టర్ చిన్నగా టాయ్ లాగా అనమాట, దాన్ని ఎక్కడ తిరుగుతుంది, అది ఎక్కడ పోతుందో తెలియదు అనమాట. నిన్న కూడా ఈ హెలికాప్టర్ ఇప్పుడు ఐ విట్నెస్ వాళ్ళు ఏం చెప్పారంటే, అది ఫస్ట్ వెళ్ళి గుద్దింది ఒక చిన్న హిల్లాక్ అనమాట, చిన్న కొండలాగా, దాని మీద వెళ్ళి కొట్టింది అనమాట ఫస్ట్. అంటే లో విజిబిలిటీలో హైట్ తగ్గించినప్పుడు ల్యాండింగ్ కి పైలట్స్ కి కింద ఏముందో అని తెలియదు, ఎందుకంటే ఆల్టిమీటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కాంపస్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఆల్ వెదర్ రేడార్ ఉండదు. డెఫినెట్ గా రాడార్ ఉంటుంది, కానీ కింద కొండ ఉందో, కింద చెరువు ఉందో, కింద ఇల్లు ఉందో ఏం వాళ్ళకి కనిపించదు అన్నమాట. వాళ్ళు కిందకి దించినప్పుడు ఆ మూమెంట్ లో అది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఆల్ దిస్ ఫ్యాక్ట్స్ అనమాట. కానీ ఐ విట్నెస్ ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నా నైట్ లో అన్ని ఛానల్స్ చూశాను. సో ఐ విట్నెస్ చెప్పారంటే ఆ టైంలో చాలా హెవీ మిస్ట్ ఉండే, డెఫినెట్ గా మిస్ట్ లోనే ఈ డిసోరియంటేషన్ అయిపోతుందని దాదాపు చెప్పిన ఎయిర్ ఫోర్స్ నేవల్ పైలట్స్ చెప్పారనమాట. మనం దీనికి వెయిట్ చేయాల్సిందే. కానీ హెలికాప్టర్ సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా అనేది అది కూడా చూడాల్సిందే, ఎందుకంటే MI-17 లాంటి హెలికాప్టర్స్ లో యూజువలీ టెక్నికల్ ఎర్రర్స్ రాదండి. మనకి దీనికన్నా ముందు ఒక MI-17 కోల్పోయాం శ్రీనగర్ లో, మీకు గుర్తుంటుంది. ఆ రోజు ఒక ఫ్రెండ్లీ ఫైర్ అంటారు దాన్ని, అంటే మన హెలికాప్టర్ నే మన మిసైల్ కొట్టింది అనమాట. చాలా పెద్ద తప్పు అది. దాని మీద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరిగింది, చాలా మందిని కోర్ట్ మార్షల్ కూడా చేశారు దానికి. అభినందన్ వర్తమాన్ ఆ టైంలో పాకిస్తాన్ తో ఆ ఫైట్ నడుస్తుంది జరిగింది అనమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇట్లాంటి ఇంత పెద్ద హెలికాప్టర్ మనం ల్యాండ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న లోపాలు చాలా ఉంటుంది అన్నమాట, టెరైన్ మీద ఉంటుందని. కానీ MI-17 హెలికాప్టర్ క్రాష్ మీరు చూడాల్సింది ఇంకో మాట. దీనికన్నా ఒక సంవత్సరం ముందు అనుకుంటాను, తైవాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ షెన్ గారు బ్లాక్ హాక్ హెలికాప్టర్ లో ఇట్లా చనిపోయారు సడన్ గా. అంటే అది ఎక్కడి నుంచో లేని కిందకి వచ్చి పడింది. బ్లాక్ హాక్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద హెలికాప్టర్, US హెలికాప్టర్. ఆయన కూడా చైనా మీద చాలా పెద్ద క్రిటిక్. తైవాన్ చైనా మీకు తెలుసు, వాళ్ళ పాలిటిక్స్ మన ఇండియా పాకిస్తాన్ లాగా ఉంటుంది, దానికన్నా ఇంకా ఎక్కువ గొడవ జరుగుతుంది వాళ్ళ నడుమి. ఈ 2 హెలికాప్టర్ నిన్న బ్రహ్మచలాని గారు డిఫెన్స్ అనలిస్ట్ దీని మీద ట్వీట్ కూడా చేశారు. ఈ 2 హెలికాప్టర్ క్రాష్ ని మీరు ఐసోలేషన్ గా చూడకుండా కాంబినేషన్ చూడాలి. తైవాన్ లో జరిగింది ఏంటి, ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే బిపిన్ రావత్ గారు ఒక స్ట్రాటజిస్ట్, ఆయన రిటైర్ అయ్యే టైంకి మోదీ గారు ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే కార్గిల్ వార్ లో పెద్ద ప్రాబ్లం జరిగిందండి. ఈ 3 డిఫెన్స్ యూనిట్స్, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, కానీ నేవీకి అక్కడ ఎక్కువ రోల్ లేకుండే, ఎయిర్ ఫోర్స్ కి ఆర్మీకి చాలా మటుకు డిఫరెన్సెస్ వచ్చింది. అంటే పీక్స్ ని అటాక్ చేయాలన్నా వద్దా, పాకిస్తాన్ లైన్ క్రాస్ చేయాలన్నా వద్దా అనేది ఈ చీఫ్స్ నడుమిట్లో ఒక ఈగో ప్రాబ్లం వచ్చింది. సో చాలా రోజుల ముందే సుబ్రహ్మణ్యం గారు డిఫెన్స్ ఎక్స్పర్ట్, ఆయన సజెస్ట్ చేసిన తర్వాత వీ షుడ్ హ్యావ్ ఎ CDS, అంటే ఒక కాంపోజిట్ యూనిట్ ని కంట్రోల్ చేసేదానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కావాలన్నమాట. అండ్ హీ షుడ్ బి సీనియర్ టు ద ప్రెసెంట్ సర్వింగ్ ఆఫీసర్స్. పొలిటికలీ మోదీ గారు తీసుకోవాల్సిన చాలా క్రూషియల్ డెసిషన్ అది, ఆయన తీసుకున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది అంతే అపాయింట్ చేసి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది ఒక కోఆర్డినేటింగ్ రోల్, ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉంటారు అనమాట. ఆయన చెప్తే ఈ ముగ్గురు కూడా వింటారు అనేది ఒక
ఒక ఊహ తెలియదు అవి నడుస్తుందో ఇంకో లేదని. విచారకరమైన విషయం సీరియస్ ఏంటంటే సురేష్ గారు, ఈ మంత్ ఎండింగ్కే ఆయన పదవి విరమణ చేస్తున్నారట. ఇంకా కొన్ని డేస్లో ఉన్నాయి, ఇంకో 3 వీక్స్ మ్యాక్సిమం ఉందేమో. వెరీ బ్యాడ్. సీరియస్ పొజిషన్ ఎప్పుడు ఎక్స్పాండ్ చేయొచ్చు అండి. ఐ మీన్ దాన్ని ఓకే. మీరు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ రెగ్యులర్ ఆర్మీ పోస్టింగ్ లాగా కాదు, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ ఇన్ కమాండ్ వచ్చేటోళ్ళు యూజువలీ బై రొటేషన్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ వస్తారు. ఇప్పుడు నిన్న కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అయినప్పుడు ఐ బిలీవ్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ డిస్కషన్ జరిగింది హూ విల్ బి ద నెక్స్ట్ సీడీఎస్. చాలా మటుకు వెబ్ లో సోషల్ మీడియాలో దాని డిబేట్ కూడా జరిగింది. అంటారు ఇప్పుడు రిటైర్ అయిన నేవల్ చీఫ్ వస్తారా, లేకుంటే బదూరియా గారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ రిటైర్ అయిన ఆయన వస్తారు. ఎందుకంటే యూజువలీ రిటైర్డ్ ఆఫీసర్స్ అండ్ వీళ్ళకన్నా సర్వింగ్ ఆఫీసర్స్ కానీ సీనియర్ ఉంటారు. లేకుంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్ నర్వాణి గారు వస్తారా, ఇది చాలా చూడాలి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే యాక్సిడెంట్స్, ఎయిర్ యాక్సిడెంట్స్ అనేది ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు చాలా మటుకు ఊహాలు వచ్చినాయి. ఆయన ఎందుకు చనిపోయారు, ఎవరు చంపేశారా, హెలికాప్టర్ మ్యానిపులేట్ చేశారా, అన్ని చాలా కాన్స్పిరసీ థియరీస్ వస్తుందన్నమాట. మీకు తెలిసేమో లేదు కానీ బాంబేలో మహాలక్ష్మిలో పార్క్ చేసిన అప్పుడు ముఖేష్ అంబానీ గారి ఒక హెలికాప్టర్ లో ఒకసారి ఎవరో దాంట్లో మట్టి తీసుకొచ్చి వేసారు. ఏవియేషన్ పైప్ లోపల నుంచి మట్టి వేసారు ఎవరో లోపల. అంటే అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉండదు. కానీ అది పైలట్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేస్తారు వాళ్ళు, మొత్తం ఎయిర్క్రాఫ్ట్ మొత్తం తిరుగుతారు, ఒక్కొక్క యూనిట్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. చెక్ చేసినప్పుడు తెలిసింది ఇట్లా ట్యాంపర్ చేశారు. ట్యాంపరింగ్ అనేది సులూర్ లాంటి ఎయిర్ ఫోర్స్ బేస్ లో అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అండి. ఎస్పెషలీ వివిఐపి ఫ్లైట్ మీరు చెప్పినట్టు MI-15, MI-17, V5 లాంటి హెలికాప్టర్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా యూజ్ చేస్తారు, ప్రెసిడెంట్ యూజ్ చేస్తారు. అట్లాంటి వివిఐపి ఎయిర్క్రాఫ్ట్ కి యూజువలీ సులూర్ లాంటి ఎయిర్ ఫోర్స్ బేస్ లో సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ట్యాంపరింగ్ కి ఛాన్సెస్ లేవు. కానీ బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాతనే మనకి దీని గురించి ఏం జరిగింది అనేది ఒక విశ్లేషణకు రాగలుగుతాం మనం. కానీ నిన్న జరిగిన ఐ విట్నెస్ దాని ప్రకారం ఫస్ట్ కొండ మీద కొట్టిన తర్వాత హెలికాప్టర్ వచ్చి ఇంకొక ఎండ్కి వచ్చి ఒక 50 feet దాకా ఈ సైడ్ కి వచ్చి ఒక చెట్టు, పెద్ద చెట్టుని కొట్టేసి కింద కొట్టింది అని చెప్పి నేను అక్కడ చెప్తున్నారు స్థానికులు. అదే. సో మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ జరిగింది ఈ స్వింగ్, ఇంత ఎక్కువ స్వింగ్ లెఫ్ట్ టు రైట్ జరిగిందంటే అక్కడ ఏదో సడన్ గస్ట్ ఆఫ్ విండ్ వచ్చిందంటే పాసిబుల్. అది అంతా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలు ఎస్టాబ్లిష్ చేస్తారు. బ్లాక్ బాక్స్ దొరికిందంతా వాళ్ళకు టెక్నికల్ రీడింగ్స్ ఉంటుంది. దాంట్లో ఎంత హైట్ లో కిందకి వచ్చారు, కరెక్ట్ హైట్ కిందకి వచ్చారా, రన్వే అప్రోచ్ కనిపిస్తుంది వాళ్ళకి, ల్యాండింగ్ స్పాట్, హెలికాప్టర్ ల్యాండింగ్ స్పాట్ కనిపిస్తుంది. ఎందుకంటే వెలింగ్టన్ రన్వే లేదండి, ఇట్స్ నార్మల్ హెలికాప్టర్ ల్యాండింగ్ స్పాట్ అన్నమాట. చాలా మీరు కునూరు ఊటీకి వెళ్తే కొండలు చాలా ఎక్కువ అండి, అక్కడ వ్యాలీస్ ఉంటుంది, పీక్స్ ఉంటుంది అనమాట. ల్యాండింగ్ టైంలో పైలట్స్ చాలా కేర్ఫుల్ ఉంటారు. ఎందుకంటే మీరు ఎంత సీనియర్ పైలట్ అయినా కానీ సడన్ గా కూడా హెలికాప్టర్ లో ఒక ఛాన్స్ లేదు. కానీ నాకు ఒక దీంట్లో వచ్చిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హెలికాప్టర్ కి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటే, టెక్నికల్ ఇష్యూ ఉంటే యూజువల్లీ పైలట్స్ కమ్యూనికేట్ చేస్తారు ATCతో. ఈ సంగతిలో ఈ ఇన్స్టెన్స్ లో అట్లాంటి ఏం జరగలేదండి. అంటే టెక్నికల్ ఇష్యూ కాదు, ఏదో జరిగింది. ఇట్ హ్యాస్ టు బి వెదర్ రిలేటెడ్, పైలట్ డిసోరియంటేషన్, అదే జరగచ్చు. కానీ వీల్ లెట్ us all వెయిట్ ఫర్ ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ప్రొఫెషనల్ గా ఉంటుంది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఈ హెలికాప్టర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీది కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అనమాట. మనం దాన్ని వెయిట్ చేసిన తర్వాత చూద్దాం ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఎందుకంటే MI-17 క్రాషెస్ చాలా రేర్ అండి. ఇప్పుడు రష్యన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా పిలుస్తారు, వాళ్ళు రష్యన్ కంపెనీ కూడా పిలుస్తారు ఎంక్వైరీ కోసం. ఓకే, రైట్. బాబురావు గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ ఉన్నారు. బాబురావు గారు, రైట్. బాబురావు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ప్రస్తుతం మనతో పాటుగా వివి రావు గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు, కల్నల్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వివి రావు గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా వివిధ రకాలైన కథనాలు. రావత్ గారు ఎలా చనిపోయి ఉంటారు, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాయా, లేకపోతే ఏమైనా సాంకేతిక లోపం వచ్చిందా, అసలు M117 V5 అన్నది అత్యాధునికమైన హెలికాప్టర్, అది అంత ఈజీగా క్రాష్ అయ్యేది కాదు. కానీ అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అవి కూడా జరిగింది 11 to 12 బిట్వీన్ మధ్యలో జరిగింది. ఆ టైంలో ఇందాక సురేష్ గారు చెప్పినట్లుగా ఊటీ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ టైంలో అనివ్వండి, బిఫోర్ 9 క్లౌడ్స్ మిస్టు ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత 5 తర్వాత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. కానీ ఈ టైం అన్నది సన్ రైజ్ పూర్తిగా వచ్చిన తర్వాత జరిగిన ఘటన.
సో అంత విజిబిలిటీ లేని పరిస్థితి ఉండకపోవచ్చేమో అని కూడా చాలామంది మాట్లాడే పరిస్థితి. అయినా ఏం జరిగిందన్నది ఈరోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఒక గొప్ప ఆఫీసర్ని ఇలాంటి దుర్ఘటనలో కోల్పోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. ఇవే రిపీట్గా అవుతున్నాయి. ఏదో జరిగినప్పుడు ఒక 2-3 రోజులు దాని మీద చర్చ పెట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగినప్పుడు దాని మీద ఈ పాతవన్నీ కూడా నెమరు వేసుకోవడం, ఇదే ప్రక్రియ జరుగుతున్నది. కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇంకా ఎలాంటి పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎలాంటి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? ముందర 4 పాయింట్లు. ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయండి. ఎస్పెషల్లీ వివిఐపి ఫ్లైట్స్లో దాని ఇన్స్పెక్షన్లు కానీ, దాని రొటీన్ ఫ్లైట్స్ కానీ, డాక్టర్ల అరేంజ్మెంట్ కానీ, ఫ్యూయల్ అరేంజ్మెంట్ కానీ, ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్ కానీ అన్నీ చాలా వివరంగా ఉంటాయి. అన్నీ చెక్ చేసిన తర్వాతే అవి వాడతారు. పైగా స్టాఫ్ కాలేజ్ అన్నది, నేను అక్కడ 1 సంవత్సరం ఉన్నాను, అంత ఆషామాషిగా ఏమీ జరగదు. అన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి అది నడుస్తూనే ఉంది. చీఫ్స్ వస్తూనే ఉంటారు, లెక్చర్స్ నడుస్తూనే ఉంటాయి. అలాగే కోయంబత్తూరు ఎయిర్ఫీల్డ్ నుంచి వెల్లింగ్టన్ రావడం కూడా రొటీన్ మాదిరే, పెద్ద సడన్గా ఏది జరిగిన రూట్ ఏం కాదు అది. సో ఆ విధంగా మన ఎస్ఓపిస్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, రావత్ గారిని 2-3 సార్లు నేను జీవితంలో కలిశాను సర్వీస్లో. ఒకసారి మేజర్ జనరల్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ ప్రమోట్ అయినప్పుడు మేము లంచ్ కలిపి చేసాం కలకత్తాలో. అంతకుముందు కెప్టెన్గా చూశాను. తర్వాత చీఫ్గా ఉన్నప్పుడు, ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు, నేను రిటైర్ అయినప్పుడు అప్పుడు కలవడం జరిగింది. ఆయన చాలా మృదు భాషి, తక్కువ మాట్లాడతారు కానీ పాయింట్కి మాట్లాడతారు. సో ఆ విధంగా ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు లోకల్. రెండోది ఏంటంటే, ఈ మీ-17లో నేను కనీసం 10-15 సార్లు ప్రయాణం చేశాను, ఇంక్లూడింగ్ సముద్రం మీద కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రయాణం చేశాను. ఎప్పుడు నాకు రిలయబిలిటీ ఫ్యాక్టర్లో నాకు ఎప్పుడు యాజ్ ఏ ప్యాసింజర్ నాకు ఎప్పుడు ఏం తేడా కనిపించలేదు. అంటే ఏంటంటే, ఇది ఒక విధి రాత అన్నది ఒకటి చెయ్యొచ్చు, అవ్వచ్చు. ఆ రోజు వాతావరణం ఎలా ఉందో మనకు తెలియదు, అది టెక్నికల్ కమిటీయే చెప్పాలి. టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందో విమానంలో ఎన్ని చెక్స్ చేసినా కానీ అది కూడా మామూలుగా బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసిపోతుంది. మూడోది ఏంటంటే, ఒకవేళ పైలట్స్ ఎర్రర్ ఏమైనా అయిందా. నేను చాలా ఊహాగానాలు వేరియస్ టీవీ ఛానల్స్లో వింటున్నాను, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యాక్సిడెంట్ గురించి, వీటి గురించి. ఇందులో డౌట్ ఏం పెట్టుకోకలేదండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ టైంలో అయిన ఇన్సిడెంట్లో 2 పైలట్స్ నాకు బాగా తెలుసు. ఒకతను నాకు 1 year సీనియర్, ఒకతను నా క్లాస్మేట్. ఓకే, వాళ్ళిద్దరిలో డౌట్ ఏమీ లేదు. సో ఇటువంటి ఊహాగానాలు అన్నీ అనవసరం. ఎంక్వైరీ, కోడ్ ఆఫ్ ఎంక్వైరీ, దాన్ని వాళ్ళ విచారణ తీసుకొనివ్వండి. అందులో టెక్నికల్ మెంబర్స్, పైలట్స్, అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రిపోర్ట్స్ తీసుకుంటారు. ఏదో యథాలాపంగా నువ్వు ఏదో కోడ్ ఆఫ్ ఎంక్వైరీ చేసి వదిలేద్దామని పట్టించుకోరు. ఎందుకంటే ఇది రాను ఫ్లైట్స్ పెరుగుతాయి, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రష్యన్ ఎక్విప్మెంట్ చాలా హైలీ రిలయబుల్, అండ్ ఎస్పెషల్లీ వివిఐపి ఫ్లైట్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ కానీ, దానికి అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు వివిఐపి ఫ్లైట్లో. సో అందువల్ల మనం విచారణా సంఘం రిపోర్ట్ వచ్చేంత వరకు వీటి మీద ఊహాగానాలు చేయడం అనవసరం. ఓకే, ఇంకా 4వది అంటారా, ఏదైనా సబటాజ్ జరిగిందా. సబటాజ్ జరిగిందన్నది మనం ఆలోచించాల్సిన విషయమే. దానికి కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, ఎలక్ట్రానిక్ ఇన్పుట్స్ ఎక్కడో ఒక లీడ్ దొరుకుతుంది. తైవాన్లో అయింది, అక్కడ కూడా సీరియస్ పోయారు. స్టార్టింగ్ ఆఫ్ 2020లో కోవిడ్ రాకముందరే. అది చైనాకి తైవాన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అందరికీ తెలుసును. నా అభిప్రాయంలో చైనా ఉద్దేశం తైవాన్ని క్యాప్చర్ చేయడం, దాని గురించి ఇండియాని నొక్కడం కోసం ఈ లేహ్ లడాక్ వీటిలో, అరుణాచల్ ప్రదేశ్లోనూ యాక్టివిటీస్ చేయడం. అది అంతకుముందు ఎప్పుడో చెప్పాను. దానికి లింక్ పెట్టుకోవచ్చు, కానీ అది కరెక్ట్ అయిన ఖచ్చితమైన ప్రమాణాలు మనకు దొరికేంత వరకు ఏదైనా. అవును, కరెక్టేలేండి. ఇలాంటి ఇష్యూస్ మీద మనం ముందస్తుగానే ఒక నిర్ణయానికి రావడం అన్నది కరెక్ట్ కాదు. 1 minute అండి, వివి రావు గారు 1 minute, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గర. మనతో పాటుగా బాబురావు గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా జాయిన్ అయ్యారు. బాబురావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మీ
17V5 మీద ప్రతి ఒక్కరి ఫోకస్ ఇప్పుడు ఉంది. అత్యాధునికమైన హెలికాప్టరు ఈ రకంగా ఒక వీవీఐపీ ప్రయాణిస్తుండగా, త్రివిధ దళాల అధిపతి అందులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరగడం ఏం జరుగుంటుంది? నీలగిరి అడవుల్లో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇది ఎయిర్ అయిందా హెలికాప్టరు? అలాంటి ఛాన్స్ తీసుకోరు ఇలాంటి ఆఫీసర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్నది అందరి వాదన. ఏం జరుగుంటుంది సార్ యాజ్ ఏ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా? జనరల్ అండి మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం చెబుతుందంటే హెలికాప్టర్స్ క్రాషెస్ అన్ని కూడా జనరల్ గా హిల్లీ ఏరియాస్ లోనే ఎక్కువ జరుగుతుంటాయి. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా హిల్లీ ఏరియాస్ లో అటు నార్త్ ఇండియా కానీ హిమాలయస్ కానీ ఎటు చూసుకున్నా కానీ ఈ హిల్లీ ఏరియాస్ లో క్లైమేట్స్ సడన్ గా మారుతుంటాయి. ఏ రకమైనటువంటి ఎగ్జాంప్షన్ లేకుండా మొత్తం క్లారిటీ చూపిస్తుంది. సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి ఒక ఏరియాలో టోటల్ గా క్లౌడ్స్ రావటము, టోటల్ గా జీరో విజిబిలిటీకి వెళ్ళిపోవటమో జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నిన్న కూడా అటువంటి సంఘటన ఏదో జరిగి ఉండాలి. దానికి కారణం ఏంటంటే మా ఫ్లైట్స్ ఎప్పుడు కూడా టేకాఫ్ అయినా కానీ ప్రతి టెక్నీషియన్, ఇంజిన్స్ కి ఇంజిన్ టెక్నీషియన్, ఫ్రేమ్ కి ఫ్రేమ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సిగ్నల్స్, గన్నర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ చెక్ చేసి సంతకం పెడితే తప్పితే వాళ్ళు దాన్ని పైలట్ స్టార్ట్ చేయడానికి లేదు. అలాగే వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత పైలట్ కూడా తను కూడా చూసి తను కూడా సాటిస్ఫై అయితే అప్పుడు రిజిస్టర్ లో రాసి దట్ ఈ సాటిస్ఫై టు ఫ్లై దట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అప్పుడు మాత్రమే ఆయన ఇచ్చేస్తాడు. తర్వాత వివిఐపి మూమెంట్స్ కూడా ఈ నార్మల్ హెలికాప్టర్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఉంటుంది. అటువంటి వివిఐపి ఇంకా ఎడిషనల్ ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుంటూనే జరుగుతుంది. రెండోది ఈ వివిఐపి ట్రావెల్ చేసేటప్పుడు ఆ రూట్ లో ఒక ట్రయల్ రన్ కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళి ల్యాండ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తారు. వెల్ ఎక్స్పీరియన్స్ పైలట్స్ మాత్రమే వీళ్ళ కోసం అలాట్ చేస్తారు. కాబట్టి ఇది ఏమి జరిగింది అనేది ఏది మాట్లాడినా కానీ ఊహాగానాలతో మాట్లాడుతుంది. ఆ ఇన్సిడెంట్ లో జరిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ గ్రూప్ కెప్టెన్, ఆయన బయటకు వచ్చి ఏదన్నా సంఘటన చెబితే కొంతవరకు మనం ఎగ్జిమ్ చేయగలుగుతాం, లేకపోతే ఊహాగానాలతో మనం మాట్లాడుకోవాలి తప్పితే అంతకంటే ఇది లేదు. జనరల్ గా ఇటువంటి ఏరియాస్ లో సడన్ విజిబిలిటీ పోతుంది. ల్యాండింగ్ పాయింట్ కి దగ్గరికి వచ్చారు, ఇంకో 10 minutes లో కిందకి ల్యాండ్ అవ్వాలి అనేసరికి ఆల్టిట్యూడ్ లూజ్ అవ్వటం అనేది సహజం. ఆల్టిట్యూడ్ కిందకు వచ్చేసి ఉంటాడు ఆయన. కిందకు వచ్చి ఈ ముఖ్యంగానండి నిన్న ల్యాండ్ అవ్వాల్సిన పాయింట్ ఎక్కడుందంటే 4 కొండల మధ్యలో ఉంది. ఓకే, 4 కొండల మధ్యలో ఇది ఉంది. ఆ కొండలను దాటుకుని వెళ్ళి ల్యాండ్ అవ్వాలి. అక్కడల్లా ఆల్టిట్యూడ్ లూజ్ అవ్వాలి. సో ఆల్టిట్యూడ్ లూజ్ అవటం, ల్యాండింగ్ వచ్చేసరికి టోటల్ విజిబిలిటీ పోవటం, ఆ పోయినటువంటి విజిబిలిటీలో ఏ కొండో లేకపోతే ఏ చెట్టో ఏదో మొత్తానికి దీన్ని కొట్టుకుని పైలట్ కంప్లీట్ కంట్రోల్ లూజ్ అయి ఉంటాడు. అందువల్ల ఈ సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు జనరల్ గా ఏటీసీని కాంటాక్ట్ చేయటమో లేకపోతే ఇచ్చేయటం అనేది జరగదు. వాళ్ళు పైలట్స్ జనరల్ గా ఈ ఫ్లైట్స్ లో 3 ఆపరేటర్స్ ఉంటారు. 2 ట్విన్ ఇంజిన్ ఫ్లైట్ ఇది. 3 ఆపరేటర్స్ వాళ్ళు మాట్లాడుకున్నది అక్కడ బ్లూ బాక్స్ లో రికార్డ్ అవ్వాలి తప్పితే ఇంకా ఏటీసీని కాంటాక్ట్ చేయటమో లేకపోతే ఏటీసీ కంట్రోల్ కూడా ఆటోమేటిక్ ఇటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో అది కూడా కట్ అయిపోతుంది. కాబట్టి బ్లూ బాక్స్ బయటకు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసి కారణాలు ఏంటనేది తెలిసి ఇది చేస్తే తప్పితే దీని గురించి మనం మాట్లాడటం అనేది చాలా పొరపాటు. కాకపోతే అతి బాధాకరమైన విషయం ఏంటంటే జనరేషన్సే ఈ దేశానికి ఖర్చు పెట్టినటువంటి బిపిన్ రావత్ గారు కూడా ఈ ఇన్సిడెంట్ లో ఉండటం అనేది అతి బాధాకరమైన విషయం. 2019లో ఫస్ట్ టైం సిడిఎస్ పోస్ట్ ని క్రియేట్ చేయటం అనేది జరిగింది. జనరల్ గా ఇంతకు ముందు జరిగినటువంటి యుద్ధాల్లో ప్రతి దానికి కూడా ఎయిర్ ఫోర్స్ కి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఆర్మీకి ఆర్మీ, నేవీకి నేవీ వాళ్ళంతా వాళ్ళు ప్లాన్ చేసుకుని యుద్ధం చేశారు. కానీ లేటెస్ట్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే మూడింటిని కోఆర్డినేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి అన్నటువంటి థాట్ తో వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, బోర్న్ ఫైటర్, మిగతా వాళ్ళందరూ ఫైటర్ గా మారుతారు. కానీ ఈయన ఫైటర్ గా బోర్న్ అయ్యాడు. వాళ్ళ తాతగారు, తండ్రి గారు కూడా ఆర్మీలోనే పనిచేశారు. అటువంటి వ్యక్తికి బాధ్యత అప్పజేయటం, ఆయన చేసినటువంటి ఆ హిస్టరీ తీసుకుంటే చాలా ఇన్సిడెంట్ లో ఆయన మేజర్ రోల్ ప్లే చేశారు.
ముఖ్యంగా చైనా బోర్డర్స్ లో జరిగినటువంటివి కానీ మొన్న రీసెంట్ గా జరిగినటువంటి పుల్వామా అటాక్ తర్వాత ఆ సర్జికల్ స్ట్రైక్స్ కూడా రూపకర్త ఆయనే. చాలా ఉంది ఈయన రోల్. బాబురావు గారు ఒక్క విషయం అండి, MI-17V5 గురించి మీరు ఏం చెప్తారు? MI-17V5 అంటే యాక్చువల్ గా మనం చాలా సంవత్సరాల నుంచి 1974-5 నుంచి మనం Mi-8 అనే హెలికాప్టర్ వాడేవాడు. ఈ Mi-8 కి టోటలీ మోడర్న్ హెలికాప్టర్ ఇది Mi-17 అనేది. అంటే టోటల్ గా దీన్ని మోడిఫై చేసి తీసుకొచ్చినటువంటి హెలికాప్టర్ అన్నమాట. మనం 2012లో మనం 2008లో మనం ఆర్డర్ చేస్తే 2012 నుంచి మనకి రావటం మొదలుపెట్టి 2018 కల్లా టోటల్ గా 80 హెలికాప్టర్స్ మన దేశం దిగుమతి చేసుకుంది. ఈ హెలికాప్టర్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే టోటలీ బయట నుంచి ఏదన్నా అటాక్ జరిగినా కానీ ఆ బాడీ ఎంత స్ట్రాంగ్ అంటే ఏ రకమైనటువంటి ఇది జరగకుండా చూసుకుంటుంది. దాంట్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసమే వాడేటువంటి హెలికాప్టర్ ఇది. దీంతో పాటు ముఖ్యంగా ఈ గన్నర్స్ లోపల గన్స్ అయి ఫిక్స్ చేసి ఉంటాయి. వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఆపరేట్ చేయగలిగినటువంటి హెలికాప్టర్. దాని తర్వాత క్యాబిన్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి దీంట్లో ఉన్నది. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఫ్లై అవుతున్నటువంటి హెలికాప్టర్ ఈ Mi-17V5 హెలికాప్టర్. అందువల్ల దాన్ని ప్రస్తుతం ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. 99.9% క్లైమాటికల్ కండిషన్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్ అంతా జరిగి రిపోర్ట్ బయటకు వస్తే తప్పితే మనం ఏ ఎగ్జామ్షన్స్ తోనూ బయటికి తీసుకురాకూడదు, మాట్లాడకూడదు. రిపోర్ట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఏ రకమైనటువంటి దీంట్లో ఏ మ్యానిపులేషన్స్ ఉండవు. రైట్ బాబురావు గారు, ఒక్క విషయం అండి, అంటే బాబురావు గారు మామూలుగా ఫ్లై అయ్యేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ట్రావెల్ చేసే టైం కూడా చాలా తక్కువ దూరమే అయింది, వెల్లింగ్టన్కి వెళ్ళేది. కానీ అది ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ట్రావెల్ చేసి ఆ రూట్లో పెద్దగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఎవరైతే పైలట్లు ఉంటారో వాళ్ళు అత్యాధునిక శిక్షణ తీసుకున్న వాళ్ళు, నో డౌట్, అందులో ఎవరిని పడితే వాళ్ళని ఫ్లై చేయనివ్వరు. అందులో కూడా 2 ఉన్నారు. ఈ రకమైన చిన్న తప్పిదాలు చేసే పరిస్థితి ఉంటుంటారా? వివిఐపి మూమెంట్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఉండదండి. చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఇక్కడ జరిగింది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెల్లింగ్టన్ అనేది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ పెట్టారంటే చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో ఈ ప్లేస్. అంటే రెగ్యులర్ గా ట్రావెల్ చేసే రూటే కదా అని. అది ఇప్పుడు కొత్త ప్లేస్ అనుకుంటే అది వేరే విషయం. దాని మీద అవగాహన లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫ్లై చేయనివ్వరు, వాళ్ళని ఆ పైలట్లను కూడా అలౌ చెయ్యరు. అది కదా ఇక్కడ క్వశ్చన్. ఇక్కడండి జనరల్ గా ఎంత రెగ్యులర్ గా ఫ్లై చేసే పైలట్ అయినా కానీ దగ్గరకు వచ్చి ల్యాండ్ అవ్వాలనేసరికి కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే కొండల మధ్యలో నుంచి వెళ్ళిపోయి ల్యాండ్ అవ్వాలి. లో ఆల్టిట్యూడ్ లో కొండల మధ్యలో నుంచి దాటాలి. అక్కడికి వచ్చేసరికి విజిబిలిటీ పోయేసరికి ఆ దాటుతున్నప్పుడు ఏదన్నా తగిలి ఉండటం అనేదే ఒక మేజర్ కారణం కింద మనం ఊహించవచ్చు. దానికి కూడా మనం ఊహ తప్పితే కరెక్ట్ గా ఏం చెప్పలేము. ఈ లో లెవెల్లో ఫ్లై అయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ అయినా జరగటానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మేజర్ వారు చెప్పినట్లు 6,000 మీటర్లు ఇది హైట్ న వెళ్ళగలుగుతుంది. అటువంటిది ల్యాండింగ్ పాయింట్ వచ్చేసరికి చాలా లో లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇంకో 5 minutes 10 minutes లోనే ల్యాండ్ అవటం అంటే చాలా కింద దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అక్కడ అనుకోని సంఘటన ఏదో జరిగి ఉండాలి తప్పితే అంతకంటే మనం ఊహించేది ఏమీ లేదంటే ఊహలతో తప్ప దీని గురించి ఏమీ మాట్లాడలేదు. రైట్, ఓకే. మనతో పాటుగా పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం సార్, నిన్న జరిగిన దుర్ఘటన అది ఎవరో కూడా ఫుల్ఫిల్ చేయలేరు ఆయన ప్లేస్ని. ఒక గొప్ప అధికారిని కోల్పోవాల్సి వచ్చింది. ఒక ఖజానా, ఒక నిధి మీరు ప్రస్తావించినట్లుగా గతంలోని. సో అసలు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ఏదో జరిగినప్పుడు మాత్రమే ఒక చర్చ అవుతుంది,
విచారాలు వ్యక్తం చేస్తున్నారు, సంతాపాలను తెలియజేస్తున్నారు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఇంకో దుర్ఘటన వచ్చినప్పుడు గతంలో ఈ రకంగా జరిగిందని చెప్పి వాటిలన్నింటినీ కూడా మనం దీంతో పాటుగా మనం ప్రస్తావిస్తూ ఉంటాం. సో ఇది కాదు కదా. ఇవాళ చూసింది ఏంటంటే ఉమ్, నిన్న జరిగి ఇప్పుడు అందరికీ లోతుగా దిగుతుంది. వెంటనే జరిగిన సమయంలో ఆ లాస్, ఆ నష్టం అంత అనిపించలేదు. ఉమ్, ఒక జనరల్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ మరణించాడు, యాక్సిడెంట్ అయింది, విచారం, ఇంకో అతను వస్తాడు, రిప్లేస్ చేస్తాడు, ఖాయం, పర్వాలేదు, మామూలు అనేది. ఇప్పుడు అందరికి వచ్చిన ఆలోచన ఏంటంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బట్టి ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నారు, తర్వాత ఈ జాబ్కి వచ్చాడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఈ 5-6 సంవత్సరాలు దేశ మిలిటరీని నడిపింది ఈయనే. దేశం ఫారెన్ పాలసీ ఏ నిర్ణయం తీసుకోవాలి, చైనా మన మీదకి వచ్చింది, మనం ఓకే కూర్చున్నాం, మీకు కావాల్సింది ఇచ్చేస్తాం, మర్చిపోవద్దు. 2014 వరకు చైనా సలామీ స్లైసింగ్ అంటారు. సలామీ స్లైసింగ్ అంటే ఒక రకమైన చిన్న చిన్న ముక్కలు స్లైసెస్ కోస్తా చైనా ప్రతి సంవత్సరం 200 కిలోమీటర్లు స్క్వేర్ మైల్స్, 50 స్క్వేర్ మైల్స్, 100 స్క్వేర్ మైల్స్ అలాగ ఆక్రమిస్తా వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరు అంటే పర్వాలేదు, ఇప్పుడు గొడవలు పడలేం, మనం యుద్ధం చేయలేం, అది చేసుకుంటా వస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక స్టాన్స్ మార్చుకున్నారు. దానికి పునాది ధైర్యం ఇచ్చింది జనరల్ బిపిన్ రావత్. ప్రైమ్ మినిస్టర్ మీరుండనే, మోడీ గారు ఉండనే, ఎవరు ఉండినా ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చేయాలి, ప్రిపేర్ ఉన్నామా, దెబ్బలాడగలమా అంటే ఒప్పుతుందండి, దెబ్బలాడొద్దు, మర్చిపోండి అంటే జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అంటే ఎవరు మాట్లాడేది ఉండదు. తర్వాత ఫారెన్ మినిస్టర్ మాట్లాడు, అది వేరే రకంగా మాట్లాడతారు. మనం తీసుకెళ్దాం, జాగ్రత్త చేసుకుందాం, కూర్చుందాం, మీకు కావాల్సింది ఇస్తాం, అల్లరి చేయొద్దు, ఆ బిల్డింగ్స్ తీసేయండి, తర్వాత అలా చేస్తా వచ్చారు. అది జనరల్ రావత్, మేము ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, ఆర్మీ, మిలిటరీ, అదే నేవీ, ఎయిర్ ఫోర్స్కి మోటివేట్ చేసి మనం ఎందుకు మన మీద ఇంత ఖర్చు పెడుతున్న దేశం ఫైట్ చేయాలి రెడీ అన్నాక ఇంకో చిన్న విషయం నన్ను కరెక్ట్ చేయొచ్చు, మన మిత్రులు, మా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. మన వాలంటీర్ ఆర్మీ భారతదేశం, ఎవరు పడితే నేను చేరాలంటే నేను వాలంటీర్ చేస్తా. చైనా ఆర్మీ కన్స్క్రిప్టెడ్ ఆర్మీ. చైనాలో సగం మంది సైనికులు వాళ్ళు మిలిటరీ సర్వీస్ లైఫ్ లో 3 సంవత్సరాలు ఇవ్వాలి, 2 సంవత్సరాలు ఇవ్వాలి, వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కన్సిడర్ చేసి రావత్ చేసిన పని ఏంటంటే దేశానికి ధైర్యం ఇచ్చి ఈవేళ చైనాని ఫేస్ చేసామంటే ఎస్ గవర్నమెంట్కి మనం ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి, నాయకులకి ఇవ్వాలి. రావత్ బ్యాక్ బోన్. అలాంటి వ్యక్తి సడన్గా వెళ్ళిపోయాక ఆయన జ్ఞాపకం శక్తి, ఆయన తీసుకొచ్చిన జ్ఞాపకాలు, ఎక్స్పీరియన్స్, అనుభవం, ఆ సిచ్యువేషన్స్ ఏమేమి వచ్చినాయి 5 సంవత్సరాల్లో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 7,000 కిలోమీటర్ బోర్డర్, మెయిన్ బోర్డర్ ఆయన కాసేది, సీ బోర్డర్ కాకుండా చైనా పాకిస్తాన్ 7,000 కిలోమీటర్స్, బంగ్లాదేశ్ ఇంకో 5,000 కిలోమీటర్స్, అది వేరు. ఇవన్నీ ఆయన చేసింది. ఈవేళ ఆ డిస్కషన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ ఆయన పిలిచినప్పుడు ఆయన లేకపోవడం అందరికీ అర్థం అయిపోతారు. ఇవాళ కొత్త ఆయన వస్తాడు, కొత్త ఫైల్ తీసుకుని వస్తాడు. ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటే ఆ సంస్థకు ఉండే జ్ఞాపకం శక్తి. అందుకనే మీకు బ్రిటిష్ టైమ్స్ నుంచి కలెక్టర్స్, ప్రతి కలెక్టర్ రిపోర్ట్ రాయాలి. వచ్చే కలెక్టర్కి ఎవరేంటి జిల్లాలో ఆయన ఏం చేశారు, గెజెట్ అనేది అది అర్థం. వచ్చి కలెక్టర్ వెళ్ళిపోతాడు, కొత్త రోజు వచ్చేటప్పటికీ ఆయన చూసుకుంటారు ఎవరి జిల్లాలో ఏంటి పరిస్థితి. సో అదంతా పోయింది. అదే రకంగా మనం ఈవేళ చాలా పెద్ద లాస్. నన్ను అడిగితే 70 సంవత్సరాలు మన దేశం స్వతంత్రంగా ఇంత యాక్సిడెంట్ అవ్వలేదు. సడన్ గా ఓ మనిషి వెళ్ళిపోవడం. అందువల్ల ఇది తీరంలో మీరు అన్న ప్రశ్నకి చాలా మంది ఈవేళ అడుగుతున్నారు. సోలూరు, కోయంబత్తూరు దగ్గర హెలికాప్టర్ బేస్, అక్కడే ఆ స్క్వాడ్రన్ బేస్ అవి ఉన్నాయి. అక్కడికి కూనూరుకి 1.5 గంట ప్రయాణం, మేబీ 1 hour 45 minutes, ఎందుకంటే మిలిటరీ కాన్వాయ్కి దారిస్తారు, జనరల్ వస్తున్నాడని. దీనికి హెలికాప్టర్ ఫ్లైట్స్ చిన్న డిస్టెన్సెస్ తీసుకోవాలా వద్దా, ఆ ఆలోచన మాత్రం గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకోవాలి. ఒక్కో చోట ఒక్కో కంట్రీ
వార్ టైంలో ట్రైన్ మీద వెళ్ళకూడదు, ప్లేన్ మీద వెళ్ళకూడదు, కదలకుండా ఉండాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం వార్ టైంలో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే చైనా పాకిస్తాన్తో యుద్ధం పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో చాలా లాస్ ఫీల్ అవుతాం. ఓకే, ఆయన నేను అనుకున్నట్టుగా ఇది హ్యూమన్ ఎర్రర్. నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నా ఏదో పొరపాటు జరిగింది. బ్లాక్ బాక్స్ సౌండ్ వాయిస్ రికార్డరు ఆ రికార్డ్ చేసిన అన్ని రేపు ఎల్లుండి వస్తాయి, మనకు తెలిసిపోతాయి. కానీ ఇది ఇలాంటి షార్ట్ డిస్టెన్సెస్ కి ఇంత ముఖ్యమైన వాళ్ళు తిరగొచ్చా? ఓకే, ఆ ప్రశ్న మాత్రం మన దేశం అడ్రస్ చేయాలి. రైట్. సురేష్ గారు, సురేష్ గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. హెలికాప్టర్ గురించి అయితే ఇంకా అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. అదే అత్యద్భుతమైన ఫ్లయింగ్ హెలికాప్టర్. అది చాలా దృఢమైంది. బాబురావు గారు చెప్తున్నట్లుగా అదంత ఈజీగా ఏదో క్రాష్ అవ్వడమో లేకపోతే సాంకేతిక లోపాలు అలాంటివన్నీ కూడా జరిగి ఉండకపోవచ్చు. కానీ అందరూ డౌట్ ఏంటంటే అది చిట్టడు ప్రాంతాల్లో 4 కొండల మధ్యనున్న ప్రాంతం కాబట్టి అక్కడ ఏమైనా జరగడానికి ఏదైనా జరిగి ఉంటుందేమో అని చెప్పి అనుమానాలు వ్యక్తం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జరగడం అన్నది చాలా దురదృష్టకరం. మళ్ళీ అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఏదో సామాన్య వ్యక్తి ఏదో చనిపోయాడో అయ్యో పాపం అనుకోవడానికి ఏం కాదు. దేశ రక్షణకి, దేశాన్ని కాపాడుకోవడానికి ఒక దృఢ నిశ్చయంతో, ఒక అద్భుతమైన మేధా శక్తితోటి ఉన్న వ్యక్తిని ఈరోజు దేశం కోల్పోవాల్సి వచ్చింది. ప్లీజ్. కరెక్ట్ మీరు చెప్పింది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వచ్చేదాకా మనం దీని గురించి ఎక్కువ డిబేట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఓన్లీ ఉపాలు ఉంటాం, ఓన్లీ స్పెక్యులేషన్స్ మీద ఉంటాం అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పోయిన ఒక 2 నెలల ముందే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్, చేతక్ లాంటి చిన్న హెలికాప్టర్స్ కి ప్రాబ్లం ఏంటంటే వెదర్ తోని మీలాగా MI-17 లాగా అంత హెవీ ఎయిర్క్రాఫ్ట్ కాదు, చాలా చిన్నది. 2, 3, 4 వెళ్ళొచ్చు. యూజువలీ మెడికల్ ఎవాక్యుయేషన్ కి సపరేట్ డ్రాప్స్ కి యూజ్ చేస్తారు. కానీ అట్లాంటి హెలికాప్టర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో చేతక్ అని చాలా పాత వర్షన్, ఇప్పుడు అది రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చింది. దాని తర్వాత ALH వచ్చింది. ALH లో మిలిటరీ వర్షన్స్ ఉన్నాయి, సివిలియన్ వర్షన్స్ ఉన్నాయి, అన్ని నడుస్తుంది, అప్గ్రేడేషన్ నడుస్తుంది. మనం చూడాల్సిందంటే మనకు ప్రొఫెషనల్ ఆర్మీ స్ట్రక్చర్ తీసుకొచ్చిన మనిషి జనరల్ బిపిన్ రావత్. అందరూ అదే అంటున్నారు, నేను కూడా అదే మాట్లాడతాను. ఎందుకంటే ఇండియాలో CDS అనే కాన్సెప్టే లేకుండా దీనికన్నా ముందు. నేను చెప్పినట్లు కార్గిల్ వార్ టైంలో అది మనకు ముందుకు వచ్చింది. అది ఎందుకు CDS అనే ఒక కోఆర్డినేషన్ బాడీ కావాల్సిందంటే, అది మీరు ఏ కంపెనీలైనా తీసుకోండి, ఇవి ఆర్మీ అని అక్కర్లేదండి. ఒక పెద్ద కంపెనీ టాటా లాంటి కంపెనీకి ఒక చైర్మన్ ఎందుకు ఉన్నారంటే అందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఒక చైర్మన్ కావాల్సి వస్తుంది. సంథింగ్ సిమిలర్ ఆర్మీ స్ట్రక్చర్ లో కూడా CDS లో కూడా కావాల్సి వస్తుంది. కానీ మిషన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చాలా మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు. మనం చూస్తుంటాం తప్పు ఎక్కడ ఉంటుంది, యూజువల్ డ్రైవర్ నిద్రపోతున్నాడా, తాగున్నాడా, అన్ని ఉంటుంది, దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. కానీ డిఫెన్స్ లో ఏమవుతుందంటే వాళ్ళది ప్రొఫెషనల్ కాంపిటెన్స్ మనం క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేర్ అవుట్ అండ్ అవుట్ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ దాని మీద పెట్టి వాళ్ళు ఫ్లై చేస్తున్నారండి. మనం పైలట్ ని తప్పు కొట్టడమో ఇంకోటి తప్పు కొట్టడం కాదని. ఎందుకంటే వెదర్ అనేది చాలా ఫిక్కల్. ఈ హెలికాప్టర్, ఇట్లాంటి హెలికాప్టర్స్ లో మీకు స్టెబిలిటీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఒక చిన్న టాయ్ లాగా అనమాట, అది గాలిలో ఆడుకుంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మన అండమాన్స్ కి వెళ్ళేటప్పుడు ఒక 832 మంది ఒకటి పోయి ఒక బాడీ కూడా దొరకలేదండి. ఇప్పుడు దగ్గర ఇంత 10-15 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అట్లాంటి దుర్ఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే మెయింటెనెన్స్ ఇస్ చాలా క్రూషియల్ ఎయిర్క్రాఫ్ట్స్ లో. అది ఆర్మీ, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానీ దాంట్లో డిస్ప్యూట్ లేదండి. వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళది డెఫినెట్ గా ఫాలో చేస్తారు. బ్రీఫింగ్ డెఫినెట్లీ ఏరోనాటికల్ బ్రీఫింగ్ వెళ్లే ముందు వెదర్ బ్రీఫింగ్ ఉంటుంది. వాళ్ళ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. సులూరులో డెఫినెట్ చేసి ఉంటారు. వెలింగ్టన్ వెదర్ ఎట్లుంది, కునూర్ వెదర్ ఎట్లుంది క్లియర్ గా అది చెప్పి ఉంటారు. కానీ మనం ఏం జరుగుతుందంటే సడన్ గా వచ్చే చేంజెస్ వెదర్ కి మనం ఏం చేయలేము. మనం అది మన రోడ్డు మీద ఉన్నా కానీ గాలిలో ఉన్నా కానీ అంతే వస్తాం కదా, అది మనం ఏం చేయలేము. కానీ బిపిన్ రావత్ గారిది రోల్ ఇక్కడ అదే నేను షిఫ్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం దీని గురించి చాలా మాట్లాడుకున్నాం, హెలికాప్టర్ గురించి. ఒక CDS రోల్ అంటే నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, నెక్స్ట్ ఎవరు హూ విల్ బి ద నెక్స్ట్ CDS అనేది నెక్స్ట్ 2-3 రోజులు డిసైడ్ చేయాల్సింది. ఎందుకంటే ఆ రోల్ ని ఎక్కువ రోజు మనం వేకెంట్ గా పెట్టలేము మనం. సో డెఫినెట్లీ అట్లా చేసినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనిషి రావాలి. యూజువల్లీ ఏమవుతుందంటే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, వాళ్ళకి ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ థియేటర్ ఆఫ్ కమాండ్ లో ఉంటుంది అనమాట.
అది ఆర్మీ అట్లా కాదు. ఆర్మీకి ఒక ఎన్కంపాసింగ్ రోల్ ఉంటుంది. వాళ్ళు యూజువలీ ఫీల్డ్ ఆపరేషన్స్ ఉంటారు. ఆర్మీ కమాండర్స్ అంతా ఆపరేషనల్ రోల్స్ పనిచేసిన మనుషులు ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఆర్మీ చీఫ్, నెక్స్ట్ సిడిఎస్ ఎవరు కాబోతున్నారు అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే బిపిన్ రావత్ గారు క్లియర్ గా చెప్పారు, వీఆర్ ఫైటింగ్ 2.5 ఫ్రంట్ వార్. అంటే చైనా, పాకిస్తాన్, మళ్ళీ ఇంటర్నల్ ఎనిమీస్ మనకు ఇండియాలోనూ ఉన్నారు చాలా మంది. మన నిన్న చనిపోయిన తర్వాత ఆయన కామెంట్స్ గురించి మీరు సోషల్ మీడియాకి వెళ్తే మన దేశంలోనే, మన సిటీలోనే, హైదరాబాద్ నుంచి చాలా మంది సెలబ్రేట్ చేశారు, మంచిగా ఆయన చనిపోయాడు, ఆయన అది ఇదని చెప్పేసి. మనకి ఇంటర్నల్ ఎనిమీస్ ఒకటి ఉంటుంది, అది అజిత్ దోవల్ గారు చూసుకుంటారు. కానీ ఎక్స్టర్నల్ ఎనిమీస్ పాకిస్తాన్ కానీ చైనా కానీ, ఇప్పుడు సలామీ స్లైసింగ్ గురించి మాట్లాడారు కరెక్ట్. ఎందుకంటే మన అక్సాయ్ చిన్ 30,000 కిలోమీటర్లు 1962-65 టైంలో మన చేతి నుంచి పోయిందండి. అది లదాఖ్ అంటారు ఇప్పుడు, దాన్ని వాళ్ళ అక్సాయ్ చిన్ అంటారు, మనం ఇంటికి లదాఖ్ అంటారు. చైనా ఇంకా అగ్రెసివ్ పాస్చర్ తీసుకోబోతుంది. డెఫినెట్ గా యుఎస్ కూడా చాలా దాని మీద కేర్ఫుల్ ఉన్నారు. ఇప్పుడు ఇండియా రష్యన్ ఆర్మ్స్ కొనంగానే S-400 కొనంగానే అమెరికా ఏదో శాంక్షన్ పెడుతుంది అంటున్నారు, కానీ అది జరగదు. ఓకే, మనం ఒక కాంపోజిట్ సెక్యూరిటీ రోల్ చూడాలంటే నెక్స్ట్ సిడిఎస్ ఒక స్ట్రాటజిక్ థింకర్ ఉండాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే సురేష్ గారు 1 మినిట్ అండి. బాబురావు గారు సార్, చాలామందికి మరొక డౌటు, ఇండియన్ ఆర్మీలో అవనివ్వండి లేకపోతే డిఫెన్స్కి సంబంధించినవి, హెలికాప్టర్లు అవి కూడా కాలం చెల్లిన వాటినే ఇంకా కొనసాగిస్తూ ఉంటారు, ఏవో చిన్న చిన్న రిపేర్లు అవి చేశాని, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందండి? అటువంటి మామూలుగా జరిగితే సివిల్ గా లోకల్ గా వాడేటువంటి హెలికాప్టర్స్ లో పాతవి వాడుతున్నది జరుగుతుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఫెన్స్ రేషియోలో మాత్రం ఎవరో కాంప్రమైజ్ కావట్లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వీలైనంత వరకు వాటికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ Mi-17 అనేటువంటి హెలికాప్టర్ లేటెస్ట్ వర్షన్ రష్యాలో తయారైంది. చాలా దేశాలు దీన్ని వాడుతున్నాయి. ఎక్కడ కూడా ఇంతవరకు కంప్లైంట్ లేదు దీని మీద. అందువల్ల హెలికాప్టర్స్ అనేది క్లైమేట్ మీద మాత్రమే ఆ క్రాషెస్ ఆధారపడి ఉంటాయి. ఆ క్లైమాటికల్ కండిషన్స్ లో ఏదో జరిగి ఉండాలి, లేకపోతే ఏదైనా సెబటేజ్ జరిగి ఉండాలి. సెబటేజ్ గురించి ఇప్పుడు మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అది ఎంత ఇది జరిగినా కానీ, ఎంత దేశ ద్రోహులు దేశంలో ఉన్నా కానీ ఆ పాయింట్ మాట్లాడటం అనేది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. టోటల్ గా రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దాని గురించి మనం తీసుకోవాలి. ప్రస్తుతం ఇందాక సార్ చెప్పినట్లు ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఏ డిఫెన్స్ లోనైనా కానీ ఏం లాస్ జరిగింది అనేది ఎవరు ఆలోచించరు. ఇక ముందు జరగకుండా ఏం చేయాలనేటువంటి థాట్ లోనే డిఫెన్స్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ రీప్లేస్మెంట్స్ దీని గురించి గవర్నమెంట్ చాలా కేర్ఫుల్ గా ఆలోచించి ఆ రీప్లేస్ చేయాలి. దాని తర్వాత ఈ ఇంతకు ముందు రావత్ గారు చేసినటువంటి మంచి పనులు ఏమిటి అయ్యేది ప్రతిదీ నోట్ చేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆయన చేసిన మంచి కంపల్సరీగా కంటిన్యూ చేస్తూ కొత్త విషయాలు ఏమన్నా చేయగలిగితే, కొత్త స్టెప్స్ తీసుకోగలిగితే వాటిని తీసుకుంటాం అనేది రాబోయే సిడిఎస్ చేయాల్సినటువంటి పని. ఈ సిడిఎస్ సెలక్షన్ అనేది మాత్రం డెఫినెట్ గా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను మీకు, ఇంతకు ముందు జరిగిన వార్స్ అన్ని కూడా డిఫరెంట్ గా నేవీ ఆ సముద్రాల్లో అక్కడ కొట్టుకునేది, ఎయిర్ ఫోర్స్ బోర్డర్స్ లో కొన్ని చోట్ల కొట్టుకునేది, ఆర్మీ వచ్చేసి ల్యాండ్ సైడ్ చూసుకుంటా ఉండేది. కోఆర్డినేషన్ సరిగ్గా ఉండేది కాదు ముగ్గురికి. ఇప్పుడు ఈ సిడిఎస్ రావటం అనేసరికి ఆ మూడు ఫోర్సెస్ మధ్య కోఆర్డినేషన్ వచ్చింది. వచ్చేసరికి మనలో సైకలాజికల్ స్ట్రెంగ్త్ పెరిగింది. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది ఇండియన్ డిఫెన్స్ కి. అందువల్ల ఈ పోస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ పర్సన్ ఈ ప్లేస్ లోకి రావాలి. ఈ నిమిషంలో ఆలోచించవలసింది అదేనండి. రైట్, వివి రావు గారు ప్లీజ్ లాస్ట్ కన్క్లూడ్ చేయండి సార్. ప్రస్తుతం నడుస్తున్న ఊహాగానాలు కొంచెం విపరీతంగా ఉన్నాయి. అవును, ప్రజలకి ఇది మంచిది కాదు. బట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు అందరూ వేచి ఉండడం మంచిది. తర్వాత ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మీద పబ్లిక్ ఏమాత్రం అనుమానం రావాల్సిన అవసరం లేదు. వివిరావు గారు, మీరు రావత్ గారితో ట్రావెల్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు, ఆయన కలిసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అసలు రావత్ గారి గురించి ప్రజలకి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి వ్యక్తి, క్లారిటీ ఉన్న వ్యక్తి.
ఎక్కువగా దేశం కోసం పట్టించుకునే వ్యక్తి. కొంచెం కావాల్సిన అగ్రెషన్ కూడా ఉంది. అంటే ఏంటంటే అంతకుముందు బాలాకోట్లో జరిగినట్టు స్ట్రైక్స్ కి వీటికి కొంచెం ఎక్కువగా ఆలోచించే మనస్సు ఉంది ఆయనకి. అలాగే ఆయన నార్త్ ఈస్ట్ లో కోర్ కమాండర్ చేసినప్పుడు కూడా మయన్మార్ లో మన ఆపరేషన్లు జరిగినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం అఫెన్సివ్ స్పిరిట్ బాగానే ఉంది. అది మన దేశానికి కావాల్సింది ఎంతో అవసరం. అదే రైట్. అంటే ఆయన ఆలోచన తీరు కానీ లేకపోతే సబార్డినేట్లని ఆయన ట్రీట్ చేసే విధానం కానీ ఏ రకంగా ఉండేదండి? చాలా బాగుండేదండి. ఎప్పుడు సబార్డినేట్స్ ఎప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవారు కాదు. తర్వాత ఏంటంటే అనవసరంగా మాట్లాడేవారు కాదు. మూడవది ఏంటంటే చాలా క్లారిటీ తోటి మాట్లాడేవారు. ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు క్లియర్ గా ఉండే ఇన్స్ట్రక్షన్స్, వేగ్ గా ఉండేవి కాదు. ఆ విధంగా మంచి కమాండర్. అవునా? రైట్. పుల్లారావు గారు ప్లీజ్ లాస్ట్ కన్క్లూడ్ చేయండి సార్. ఈవేళ దేశానికి ఒక సెంటిమెంట్ ఉన్నది. దేశాలు సెంటిమెంట్ మీద బ్రతకవు. ప్రపంచం మన గురించి ఆగదు, విరోధీలు ఆగరు. కాబట్టి ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి. ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఆయన ఇతర దేశాలతో మంచి మిలిటరీస్తో, అమెరికన్, జపనీస్, ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ మిలిటరీస్తో సంబంధాలు తీసుకొచ్చాడు ఫస్ట్ టైం. వాళ్ళందరూ నిన్న స్టేట్మెంట్స్ బట్టి మనం చూస్తే ఆయన లాస్ చాలా కష్టం ఉంటుంది, పునాది వేసేది మొదలుగా. సో మనకి రాబోయేది ఏం చూసుకోవాలంటే ఇలాంటి డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కావాలి, ముందరికి తీసుకెళ్ళాలి. ఆయనకి సఫిషియంట్ టైం ఇవ్వాలి, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. సెంటిమెంట్ ఒక పక్కన ఉంటుంది, దేశానికి సెంటిమెంట్ ఉండాలి. తర్వాత ఆర్మీ, నేవీ అందరూ జ్ఞాపకం శక్తి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి హీరోస్ కి మర్చిపోకుండా చేస్తారు ఇంత ఇన్స్పిరేషన్ కోసం. కానీ మనం సెంటిమెంట్ లేకుండా ఒక పక్కన ఫారెన్ పాలసీ, డిఫెన్స్ పాలసీ ఛాలెంజెస్ ఆగవు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు జరిగినంత చూసుకుని ముందరికి వెళ్ళిపోయి మన విరోధులకి, దేశంలో ఉన్న విరోధులకి, బయట ఉన్న విరోధులకి స్పష్టమైన మెసేజ్, ఇండియా కంటిన్యూస్, ఇండియా ఫేస్ ఛాలెంజెస్ చేయగలదని మాత్రం మెసేజ్ అర్జెంట్ గా ఇచ్చేది గవర్నమెంట్ ఉన్నది. ముందరికి మాత్రం మనం వెళ్ళిపోవాలి. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం కుదరదు భారతదేశం. ఓకే, సురేష్ గారు లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. చెప్పినట్లు నేను కూడా అది స్ట్రాటజిక్ పాయింట్ మీద మాట్లాడతానండి ఎక్కువ. ఎందుకంటే ఒక డిఫెన్స్ పొలిటికల్ అనలిస్ట్ చూసినప్పుడు మనం ఫైట్ చేస్తున్న వార్స్ ఇప్పుడు చూసుంటారు మీరు చాలా మటుకు ల్యాండ్ బేస్డ్ ట్యాంక్ వార్ అనేది ఇప్పుడు ఇట్స్ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ముందు మనం ట్యాంక్స్ మీద చాలా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సైబర్ అటాక్స్ ఎక్కువ ఉంటుంది, డ్రోన్ అటాక్స్ మీరు చూసుంటారు. టెక్నాలజీ చేంజ్ అవుతుంది, చాలా మటుకు చేంజ్ అవుతుంది. కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది ఇప్పుడు జరగట్లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ ముందు జరిగేది అంతా ఒక టెక్నికల్ వార్ఫేర్ ఉంటుంది. దాని మీద మన ఎక్విప్మెంట్ మీద చాలా డిపెండ్ ఉంటాం. మన కంట్రీ, మన ఐటీ పవర్ చాలా యూజ్ చేయాల్సి వస్తుంది దీని మీద అనమాట. రావత్ గారు కూడా చాలా దీని మీద పేపర్స్ రాశారు, మాట్లాడారు. మీరు ఆయన పాత స్పీచెస్ వెళ్తే కూడా ఇక్కడ వెరీ గుడ్ క్లారిటీ. మన ఒక్కరే కొట్లాడలేం. మన క్వాడ్ అని మనం సెటప్ చేసాం. క్వాడ్ అనే యుఎస్, ఆస్ట్రేలియా మనకు కాంబినేషన్ ఉంది, మన జపాన్ వాళ్ళు. ఆ క్వాడ్ కాంబినేషన్ కూడా చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే చైనా మన అందరికంటే పెద్ద థ్రెట్ చైనా, పాకిస్తాన్ కాదండి. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్. చైనా మనకు చాలా మంది, చైనా ఈవెన్ అమెరికాని థ్రెటన్ చేస్తుంది. అట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ సిడిఎస్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక కమాండర్ విత్ లాట్ ఆఫ్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ డిప్లొమసీ మీద కూడా దాని మీద చాలా నిఘా పెట్టాల్సి వచ్చింది. రైట్. బాబురావు గారు లాస్ట్. ప్రస్తుతం ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదండి. రాబోయే సిడిఎస్ ఎవరు, ఎంత గొప్ప వ్యక్తి వస్తారన్న దాని మీద ఇదవుతుంది. ముఖ్యంగా డెఫినెట్ గా మనం పాకిస్తాన్కి, చైనాకి, ప్రపంచ దేశాలకి ఇవ్వాల్సింది ఏంటంటే బిపిన్ రావత్ గారు పోయినా కానీ వీళ్ళు వెనుకాడలేదు అనేటువంటి ఫీలింగ్ ఇతర దేశాల్లో తీసుకురావాలి. ఆ పాయింట్ మీద ఆలోచించి ఆ కరెక్ట్ పర్సన్ ఎన్నుకుంటాం అనేది జరగాలి. ఇప్పుడు ఆ రావత్ గారి యొక్క ఐడియాస్ ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి, ఆయన చేసిన మంచి పనులు నోట్ చేసుకుని వాటిని క్యారీ చేస్తూ కొత్తవి చేయగలిగినటువంటి వ్యక్తిని మనం చూసుకోవాలి ప్రస్తుతం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి బాబురావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వివి రావు గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ కండిగంటి రమేష్ బాబు గారు. ఇది ఇవాళ హాట్ టాపిక్. బిపిన్ రావత్ మరణం అన్నది భారతదేశానికే తీరని లోటుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కొత్త సిడిఎస్ ఎవరన్న దాని మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రక్షణ రంగానికి సంబంధించిన అంశాల్లో చురుకైన వ్యక్తిని
మళ్ళీ సిడిఎస్గా నియమించాలన్నది ప్రతి ఒక్కరు కూడా విషయం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దేశ రక్షణ కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి ఆ విధంగానే ఆలోచన చేస్తారు. మరి కొత్త సిడిఎస్ ఎప్పుడు పదవిలో చేరతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎవరిని దీనికి నియమిస్తారన్న దాని మీద ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటనకి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి రావాలి, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు మనకు అనుకుంటే, ఏదైనప్పటికీ కూడా ఒక అత్యున్నతమైన వ్యక్తిని ఈరోజు ఇలాంటి ఘటనలో కోల్పోవడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సర్వత్రా ప్రతి ఒక్కరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టే ట్యూన్ టు ప్రైమ్ న్యూస్.